తోషి తిరిగి బ్రతికించబడింది. ఇదెంతో సంతోషమైన విషయం. మీకు శతకోటి ధన్యవాదాలు బ్రహ్మదేవా. ఒకవేళ మీరు నా భక్తురాలికి జీవితాన్ని ప్రసాదించి ఉండకపోతే అనర్థం జరిగిపోయేది. నారాయణ నారాయణ. మాత, ఈ అద్భుతం జరిగిన తర్వాత భూలోకంలో మానవుల మనస్సుల్లో మీ మీద శ్రద్ధాభక్తులు మరింత పెరుగుతాయి మాత. దేవర్షి, ఒక ఆరాధ్య దైవంగా నా భక్తురాలి కోసం నేను చేయవలసిందే చేశాను. నా పరమ భక్తురాలికి అన్యాయం ఎలా జరగనిస్తాను? మాత, మీ కృప వల్ల సత్యము, స్వచ్ఛమైన భక్తి విజయం సాధించాయి. అలాగే ఈ అనుచిత కార్యం చేసిన వారు శిక్ష అనుభవిస్తున్నారు. బ్రహ్మదేవా, నాకు తెలుసు దేవి పౌలుమి కారణంగా మీకెంతో బాధ కలిగిందని. దేవి సంతోషి, మీరన్నది వాస్తవమే. దేవి పౌలోమి మా మనమరాలన్నది సత్యమే. కానీ మేము ఆమె తాతను అయ్యే ముందు సమస్త సృష్టిని సృజించేవారము. నేను మీ బాధని అర్థం చేసుకోగలను బ్రహ్మదేవా. కానీ ఈసారి దేవి పౌలమి చేసినటువంటి కార్యము చూసి ఆమెను క్షమించమని నేను వేడుకోలేను కూడా. మీకు సముచితము అనిపించినదే మీరు చేయండి. ఇక మాకు ఆజ్ఞ ఇవ్వండి బ్రహ్మదేవా. ఇంకేమీ లేవు కదా పుష్ప? ఈ సామానంతా తీసుకెళ్లి బయట పారేసిరా. తనకు సంబంధించిన వస్తువులేవి ఇంట్లో ఉండకూడదు. అయినా కూడా మృతి చెందిన వారి వస్తువులు ఉంచుకోవడం శుభం కాదు కదా. అయినా సంతోషి ఎటువంటి అశుభానికి తీసిపోయే మనిషి కాదు. మాధవ్, ఏంటి నువ్వు చేస్తున్నది? ఇవన్నీ సంతోషి జ్ఞాపకాలు. వాటిని బయటెందుకు పారేస్తున్నావు నువ్వు? అత్తయ్య, జ్ఞాపకాలనేవి మనసులో ఉండాలి కదా. నేను మటుకు సంతోషి సామాన్లేవి ఇంట్లో ఉండనివ్వను. ఈ భైరవ ఎందుకలా అరుస్తున్నాడు? నువ్వు వాడికి అన్నం పెట్టలేదా? ఎస్ మ్యామ్, పెట్టాను. సరే, ఈ సామాన్ తీసుకెళ్లి బయట పడేసిరా. పుష్ప, నేను చెప్పేది విను. అత్తయ్య, ఇప్పుడు ఇంట్లో నేను కోరుకున్నట్టే అన్నీ జరగాలి. అయినా అత్తయ్య, మీ ముద్దల సంతోషి అయితే ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. అందుకే అంతా మురుపట్లానే జరగాల్సి ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.